అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన మీద ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తోంది. ఈ చర్చ ఒక కంక్లూజన్ లేకుండా భిన్నంగా ఎవరి కోణంలో వాళ్ళది నడుస్తోంది. చంద్రబాబు గారు అసలు విదేశాలకు వెళ్ళారా వెళ్ళలేదా, ఎక్కడున్నారు? చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి ఉండాలా, సిఐడి అనుమతి ఉండాలా, మరి సిఐడి అనుమతి ఇచ్చిందా లేదా, ఇవన్నీ కూడా కొంత గందరగోళానికి గురి చేసే అంశాలు. ఏం జరిగిందంటే నిన్న యాక్చువల్లీ అంటే రాయడం ఎందుకులే చెప్పేస్తా. చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు అని చెప్పి నిన్న మధ్యాహ్నం అంతా కూడా వార్తలు వచ్చాయి. మన మేధావి జర్నలిస్ట్ గారు కూడా ఒక వీడియో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలని కోర్టులో పిటిషన్ వేసినప్పుడు టీడీపీ వాళ్ళు వార్త రాశారు. టీడీపీ మీడియా వాళ్ళు ఆయన పిటిషన్ విచారణ జరుగుతున్నప్పుడు వార్త రాశారు, వాయిదా పడుతున్నట్టు వార్త రాశారు, ఆయన విదేశాలకు వెళ్తున్నప్పుడు వార్త రాశారు, విదేశాల్లో దిగిన తర్వాత వార్త రాశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళే విషయంలో టీడీపీ వాళ్ళు అసలు వార్తలు రాయలేదు. ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు విదేశాలకు వెళ్ళడానికి అనుమతి కోరుతూ. కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఇదేది కూడా వార్తగా రాలేదు. ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, ఇది కూడా రాలేదు అని ఆయన కోణంలో ఆయన చెప్పాడు, ఒక అనాలిసిస్ చేశాడు. సరే, ఆయన పక్కన పెట్టేద్దాం. ఆయనకి ఏదో ఆయన తోచిందో ఆయన చెప్తాడు. ఆయన ఏదో వృత్తి కోసం ఆయనకి తప్పదు ఆ తిప్పలో. సాక్షిలో ఏం రాశారంటే, అనుమతి లేకుండా అమెరికాకు, ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు. ఫైబర్ నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ, శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు, సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి, పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు అని రాశారు. ఇక్కడ యాక్చువల్లీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చినప్పుడు బెయిల్ షరతులు కొన్ని ఉన్నాయి. అప్పుడు ఆ షరతులను నవంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టు మళ్ళీ సడలించింది. ఫస్ట్ బెయిల్ ఇచ్చినప్పుడేమో విదేశాలకు వెళ్ళకూడదని, అలాగే ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఈ కండిషన్స్ సడలించింది. సో అంటే ఆయనకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇబ్బంది ఏమీ లేదు. ఫైబర్ నెట్ కేసు విచారణ దశలో ఉండదు కాబట్టి, ఇదిగోండి, ఫైబర్ నెట్ కేసు విచారణలో ఉంది కాబట్టి సుప్రీంలో కొనసాగుతున్న విచారణ, అప్పుడు ముందస్తు బెయిల్ లేకుండా ఆయన విదేశాలకు వెళ్ళకూడదు, కానీ వెళ్ళారు అని రాసిందనమాట. సో ఆయన ఇక్కడ ఇంకేం రాసుకొచ్చారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారంట, సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి అంట. ఏమండి, ఎయిర్పోర్ట్లో ఆపిన తర్వాత ఎంత వివరణ ఇచ్చినా వదులుతారా? నిజంగా వెళ్ళకూడదు అని రూల్ ఉంటే ఎంత వివరణ ఇచ్చినా వదలరు కదా. ఒక్క లాజికల్ ఆలోచించండి. కాసేపు దీనిలో లీగాలిటీ పక్కన పెట్టి లాజికల్గా ఆలోచించండి. ఎంత వివరణ ఇచ్చినా వెళ్ళకూడదు అనే రూల్ ఉంటే రూల్ని క్రాస్ చేసి ఎవరైనా వదులుతారా, విడిచిపెట్టరు కదా. పాయింట్ నెంబర్ 1. ఇంకేం రాశారు, సిఐడి లుకౌట్ నోటీస్ జారీ చేసింది. ఆ లుకౌట్ నోటీసు ఇంకా విచారణ దశలోనే ఉంది. సో విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగు తిన్నారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అధికారులు పలు దఫాలుగా సిఐడి అధికారులతో చర్చించారు. అనంతరం ఎట్టకేలకు అనుమతించారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారంట, కంగు తిన్నారంట, ఇవన్నీ రాసుకొచ్చారు. అంటే ఆయన అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళారు అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. ఆయన అనుమతి తీసుకోవాలా వద్దా అనేది ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టు ఇచ్చిన బెయిల్ షరతుల్లో ఆ కండిషన్ లేదు కాబట్టి ఆయన వెళ్ళొచ్చు. అయితే ఫైబర్ నెట్ కేసు విచారణ దశలో ఉంది కాబట్టి ఆయనకు ముందస్తు బెయిల్ రాకూడదు కాబట్టి వెళ్ళకూడదు అని ఉంది. కానీ అది కూడా లేదు. ఫైబర్ నెట్ కేసులో విచారణ దశలో ఉండగా కోర్టు ఏమీ చెప్పదుగా, మీరు విదేశాలకు వెళ్ళకూడదని కోర్టు చెప్పలేదుగా. అక్కడ సిఐడి వాళ్ళు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు కాబట్టి వెళ్ళకూడదని ఉంది. సో సిఐడి వాళ్ళు నిన్న నో అబ్జెక్షన్ వెళ్ళొచ్చని చెప్పారు. కాబట్టి ఆయన అమెరికా వెళ్ళడంలో వివాదం ఏమీ లేదు, అక్కడ అభ్యంతరకరం ఏమీ లేదు. కోర్టు షరతులు ఏమీ ఉల్లంఘించలేదు. కోర్టు షరతులు ఉల్లంఘిస్తే ఊరుకుంటారా సిఐడి వాళ్ళు? శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరీ అరెస్ట్ చేసేస్తారు కదా, ఎప్పటికి అరెస్ట్ చేయాలా అని చూస్తారు కదా. సరే, అది పక్కన పెడితే మరోవైపు అసలు నిజంగా చంద్రబాబు గారు అమెరికా వెళ్ళారా లేదా అని నేను కూడా నిన్న కనుక్కున్నా. నేను ఒక వీడియో చేశాను నిన్న రాత్రి. చంద్రబాబు గారు అమెరికా వెళ్ళలేదు, వెళ్ళకుండానే మేధావి జర్నలిస్ట్ గారు ఇలా చెప్పారని వీడియో చేశాను. కానీ నాకు డౌట్ వచ్చింది, మరి చంద్రబాబు గారు అమెరికా వెళ్ళకపోతే ఎక్కడున్నారు అని. నేను ఆ వీడియో ఎందుకు చేశానంటే, కోమటి జయరాం గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అంటే ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ అధ్యక్షుడు ఆయన
ఆయన దగ్గర నుంచి అందరికీ ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళందరికీ ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే చంద్రబాబు గారు ఏమీ అమెరికా రావట్లేదు, చంద్రబాబు గారు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వస్తున్నారని ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది, అది అబద్ధం, అది అవాస్తవం, ఆయన అమెరికాకు రావట్లేదు, ఆ వార్తలను నమ్మొద్దు అని చెప్పి ఆయన ఒక ప్రెస్ నోట్, ఒక సందేశాన్ని జారీ చేశారు. అంటే ఆయన అమెరికా వెళ్ళలేదు అని అర్థం. అలాగే నేను కొంతమంది ఎన్ఆర్ఐలను అడిగాను, ఎన్ఆర్ఐలు టీడీపీ వాళ్ళని అడిగాను, లేదు చంద్రబాబు గారు అమెరికా రాలేదు అని చెప్పారు. ఇది జరుగుతున్నది. అంటే ఈ విషయంలో ఏదో గోప్యత పాటిస్తున్నారు అనేది వాస్తవం. చంద్రబాబు గారు విదేశీ అమెరికాకి వెళ్ళారా, ఇంకో దేశం వెళ్ళారా, లేదా ఇంకెక్కడైనా ఉన్నారా, కొన్నాళ్ళు అయితే ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండాలనుకున్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళారనేది అనవసరం. పైగా ఆయన అనుమతి లేకుండా వెళ్ళారనేది ఇంకా అబద్ధం. అనుమతి లేకుండా వెళ్తే సిఐడి వాళ్ళు ఊరుకోరు, కోర్టులు ఊరుకోవు, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఊరుకోరు కదా. నిజంగా అనుమతి లేకుండా వెళ్తే, నిజంగా రూల్స్ని క్రాస్ చేస్తే ఏ ఒక్క వ్యక్తిని, ఈవెన్ ప్రధానమంత్రి మోదీ గారిని అయినా సరే వదలరు ఇమ్మిగ్రేషన్ అధికారులు. యాజ్ పర్ రూలే వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి. సో ఇదంతా కూడా కోర్టు అనుమతి లేకుండా వెళ్ళారనేది అబద్ధం. అసలు వెళ్ళారా లేదా అనేది క్లారిటీ లేదు. నిజంగా వెళ్ళాలంటే కోర్టు అనుమతి కూడా అవసరం లేదు అనేది అయితే మనం గుర్తించాలి.